ఘట్కేసర్ మండలం వెంకటాపూర్లోని అనురాగ్ యూనివర్సిటీ ముందు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను ఆక్రమించి అనురాగ్ యూనివర్సిటీ మెడికల్ కళాశాలను నిర్మించిన పళ్ళ రాజేశ్వర్ రెడ్డిపై చర్యలు చేపట్టాలంటూ ఏఐఎస్ఎఫ్ సంఘం నాయకులు యూనివర్సిటీ ముందు ధర్నా నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించి యూనివర్సిటీని నిర్మించడమే కాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడిన పళ్ళ రాజేశ్వర్ రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని, హైడ్రాను ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకులను పోచారం ఐటీ కారిడార్ పోలీసులు అరెస్ట్ చేసి పోచారం పోలీస్ స్టేషన్కి తరలించారు. నిర్వహించి విద్యా సంస్థలు నిర్వహిస్తూ ఉన్నారు. నేడు వాస్తవాలు బయటికి వచ్చిన నేపథ్యంలో హైడ్రా అధికారులు హైదరాబాద్ పరిధిలో బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో నిర్మించిన భవనాలను కూల్చివేసిన నేపథ్యంలో అనురాగ్ యూనివర్సిటీ భవనాలు కూల్చివేస్తే అందులో అవుతున్న విద్యార్థులకు అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అధికార పదవిలో ఉండి ఆనాడు అధికారం అడ్డబెట్టుకొని బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో భవనాలు నిర్మించి నేడు లక్షలాది రూపాయలు దోపిడీ చేస్తూ విద్యార్థులు చదువులు చెప్తా ఉంటూ తప్పు చేసినటువంటి ఒక దొంగ అయినటువంటి పళ్ళ రాజేశ్వర రెడ్డి గారే దీనికి కారణం. ఇలా బఫర్ జోన్లో నిర్మించరాదు, చెరువులు కుంటలో కబ్జా చేసి విద్యా సంస్థలు నిర్వహణ చేస్తూ ఇలా దానిలో అవుతున్న విద్యార్థుల జీవితాలు రోడ్డున పడేశారు. ఆనాడు ప్రభుత్వ భూమిని ప్రైవేటు యూనివర్సిటీకి ఏ విధంగా కేటాయించారు? ప్రభుత్వ భూమిని కేటాయిస్తే స్వచ్ఛంద సంస్థలు కానీ లేకపోతే ఇలా ప్రభుత్వ పరంగా సహాయాలు చేసే వారికి లేకపోతే ప్రభుత్వ లాభాపేక్ష లేకుండా కేవలం ప్రజలకు సంబంధించిన వారికి ఇలా ప్రభుత్వ స్థలాలు కేటాయించాలి. కానీ లక్షల రూపాయలు దోపిడీ చేసే ఒక ప్రైవేట్ విద్యా సంస్థ యూనివర్సిటీకి కేటాయించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఆనాడు యొక్క యూనివర్సిటీకి సంబంధించి అనుమతులు ఇచ్చిన వారు ఎవరో, ఆనాడు ప్రైవేట్ యూనివర్సిటీకి స్థలాన్ని కేటాయించిన వారు వెంటనే గుర్తించి ఆ ప్రైవేట్ యూనివర్సిటీలో నిబంధనలు పాటించకుండా తప్పు తెలిసి కూడా తప్పు చేస్తూ వివరించినటువంటి అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా ఈ యొక్క యూనివర్సిటీ యొక్క చైర్మన్ అయినటువంటి పళ్ళ రాజేశ్వర రెడ్డి గారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా కొనసాగుతూ నేడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ యొక్క ఏదైతే సంబంధిత అధికారులను భయభ్రాంతులకు గురి చేసి అక్రమంగా అనుమతులు తీసుకొని ఈ యొక్క యూనివర్సిటీ నిర్మాణం చెప్పడం జరిగింది. ప్రధానంగా మేము ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నటువంటి విషయం ఏమిటంటే ఈ యొక్క అనురాగ్ యూనివర్సిటీలో నిర్మించినటువంటి భవనాలపైన సమగ్ర విచారణ జరిపించి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదేమైనా దాంతోపాటు బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టదని చెప్పేసి గత ప్రభుత్వం చెప్తున్నా, అనేక మంది అధికారులు చెప్తున్నా కూడా దానికి సంబంధించిన అనేక జీవోలు ఉన్నా కూడా ఆ జీవోలను ఉల్లంఘించి ఈరోజు బఫర్ జోన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నారు. ఆసుపత్రికి సంబంధించిన చాలా మంది వ్యక్తులు మా యొక్క భూములు కబ్జా చేసుకొని ఈరోజు ఆసుపత్రి నిర్మాణం చేపడతారని చెప్పేసి స్థానిక పోలీస్ స్టేషన్ అనేక సందర్భాల్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయడం జరిగింది. ఈ హైడ్రాకి సంబంధించినటువంటి కమిషనర్ గా రంగనాథ్ గారు వివరిస్తున్నారు. మేము ప్రధానంగా ఈరోజు రంగనాథ్ గారికి విజ్ఞప్తి చేసేదంటే ఏదైతే చెరువులు, కుంటలు, నాలలు ఆక్రమించుకొని విద్యా సంస్థలు నిర్మాణం చేపట్టినటువంటి ఆ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏదేమైనా గత 10 సంవత్సరాల కాలంలో అనురాగ్ విద్యా సంస్థలు ఉన్నటువంటి ఈ యొక్క కబ్జాలు చేసి ఈరోజు నిర్మాణం చేపట్టినటువంటి పళ్ళ రాజేశ్వర రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని